ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో సినీ హీరోగా ఒక సెలబ్రిటీగా పలుమార్లు కొండగట్టుకు వచ్చి పూజలు నిర్వహించిన పవన్ తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో అంజనను దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రేపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి జగిత్యాల జిల్లా ఎస్పీ ఎవరైతే అశోక్ కుమార్ ఉన్నారో ఇప్పటికే దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. అశోక్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కూడా తెలంగాణకు వస్తున్న పరిస్థితి, అంటే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించనున్నారు కదా, మీరు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? నమస్కారం అందరికీ. అది రేపు అందరికీ తెలిసింది, ఇది మన జిల్లాలో కొండగట్టు ఆలయం విజిట్ చేయడానికి, అక్కడ దర్శనం చేయడానికి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో ఈ బందోబస్తు కోసం, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కోసం మనం ఈరోజు ఇక్కడ వచ్చాము. ఇక్కడ మొత్తం అనలైజ్ చేస్తున్నాము. పాత గతంలో కూడా సార్ ఇక్కడ 2-3 సారి వచ్చారు. ఆ బందోబస్తు కూడా మనం అనలైజ్ చేసాం. సో అది చేసి ఇక్కడ దాదాపు 250 to 300 పోలీస్ సిబ్బంది వాళ్ళు రేపు ఉంటారు. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉంటే మనం అట్లా ఇన్షూర్ చేస్తాను. కొద్దిసేపటి క్రితమే ఆయన ఏదైతే భద్రతా సలహాదారు కల్నల్ అర్జున్ సందర్శించడం జరిగింది. అంటే మీకు ఆయన సమన్వయంతో, అంటే ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆబ్వియస్లీ ఇది భక్తులకి ఎట్లాంటి బాధ పడకుండా మనం ఇది మొత్తం అరేంజ్మెంట్ చేయాలా. సో అదే మనం ఇన్షూర్ చేస్తాను. ఇట్లా అందరూ అలౌడ్ ఉన్నారు. ఇట్లా ఏం లేదు దట్ భక్తులు విఐపి వచ్చినప్పుడు అలౌడ్ లేదు, ఇట్లా లేదు. జస్ట్ ఆలయం ఒకసారి లోపల ఉంటే మనం కొన్నిసేపు ఆపుదాం. మిగతా సమయంలో అందరూ అలౌడ్ ఉన్నారు. అందరు భక్తులు ఈ దర్శనానికి అలౌడ్ ఉన్నారు. అంటే గతంలో ఆయన 2 సార్లు దర్శనానికి వచ్చినప్పుడు ఆయన మామూలుగా సెలబ్రిటీ మాత్రం, కానీ ఈసారి ఆయన ఒక రాజకీయంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు కాబట్టి విపరీతమైన క్రౌడ్, అంటే ఆయన అభిమానులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆయన వెంట పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అంటే దీనికి ఎలాంటి భద్రతా చర్యలు, అంటే ఎవరిని లోపలికి అనుమతించాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది సెక్యూరిటీ కోసం అన్నీ, ఇది యాంటీ సబోటాజ్ చెక్ అండ్ యాక్సెస్ కంట్రోల్ చెక్ అన్నీ మనం ఏర్పాటు చేస్తున్నాము. సో యాజ్ ఇప్పుడు ప్రోటోకాల్ కూడా పెరిగింది యాజ్ ఈజ్ డిప్యూటీ సీఎం. సో ప్రోటోకాల్ ఏమేమి ప్రోటోకాల్ ఉంది అది కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం మన బందోబస్తు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే రేపు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఆ భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము, ఇప్పటికీ దాదాపుగా పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఎవరికి సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్.